ప్రొడ్యూసర్గా కూడా మారారు. ఈవెన్ డైరెక్టర్గా మెగాఫోన్ పెట్టారు. ఏంటి ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు మీకు డైరెక్షన్కి? ఇన్స్పిరేషన్ అని కాదు, ఐ లైక్ సినిమా, ఐ లవ్ సినిమా. నేను అన్నట్టు నాకు మ్యూజిక్ కూడా ఏదైనా దాంట్లో వచ్చే లాభాలు నష్టాల వల్ల కాదు నాకు ఇష్టం. నాకు ఈ ఫీల్డే ఇష్టం. నాకు దీంట్లో పనిచేయడం, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ చూడటం, నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. సో మ్యూజిక్ నుంచి డాన్స్ నుంచి యాక్టింగ్ వచ్చాను. యాక్టింగ్ నుంచి చూస్తే వేరే డిపార్ట్మెంట్ కూడా 24 క్రాఫ్ట్స్ కలిస్తే ఒక సినిమా. సో చాలామంది పరిచయాలు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటుంటారు, మీకు కూడా బాగా డైరెక్షన్ ట్రై చేయొచ్చండి, ఎందుకు ఎక్కువ మాట్లాడతారు. ఒకటి మాట్లాడే టాలెంట్ ఉంటే మీకు నరేట్ చేయగలుగుతారు, ఒకటి విస్తారంగా చెప్పగలుగుతారు, ఒకటి ఒక స్టోరీని చెప్పమంటే పాయింట్ టు పాయింట్ ఏది పాయింట్ మిస్ అవ్వకుండా ఒక స్టోరీని బాగా నరేట్ చేయగలుగుతారు మీరు. అండ్ మీకు ఫిలాసఫీ అనేది ఉంది, సో మీరు ఒక డెవలప్ చేయగలుగుతారు ఒక సబ్జెక్ట్ని. అలా నేను కలిసి పనిచేసిన డైరెక్టర్స్ నాకు చెప్పేవారు. సో లాక్డౌన్ టైంలో, సెకండ్ లాక్డౌన్లో పాటలు ఎలాగో రాసే అలవాటు ఉంది కాబట్టి పాటలు కొన్ని రాశాను. దాంతోపాటు ఒక సింగిల్ లైన్ స్టోరీ 2-3 రాశాను. అందుట్లో ఇది ఒక సింగిల్ లైన్ రాశాను, ద వేకెంట్ హౌస్ అనే ఒక స్టోరీ. అది సినిమా తీయాలని కాదు, ఊరికి ఒక ఇమాజినరీ స్టోరీ రాశాను, బేస్డ్ విత్ ద ఫిలాసఫీ, ఇమోషన్స్ అవన్నీ. మమ్మీకి ఊరికే ప్రతిదీ షేర్ చేస్తుంటాను కాబట్టి చెప్తే అమ్మకి చాలా నచ్చింది. సో అన్నారు లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే మనం ప్రొడ్యూస్ చేద్దాం. మా మమ్మీ ముందు ప్రొడ్యూస్ చేశారు. సో ఫస్ట్ సినిమాకి మనకి కొంకణి సినిమాకి స్టేట్ అవార్డు వచ్చింది, కర్ణాటక స్టేట్ అవార్డు. సెకండ్ మూవీ కాంతార్ అని చేశాము, అది మరాఠీ కొంకణి బైలింగ్వల్. జాకీ ష్రాఫ్ గారు ఉన్నారు, నేనున్నాను. సో థర్డ్ మూవీ ఇప్పుడు ఇది వేకెంట్ హౌస్ ప్రొడ్యూస్ చేద్దాం. ఎలాగో పెద్ద బడ్జెట్ ఏం లేదు, అది ఒక సింపుల్ స్టోరీ, మనమే చేద్దాం, నీకు ప్రయత్నాలు చేయాలని ఉంటే. కానీ నేను డైరెక్టర్గా చేయాలనుకోలేదు. ఐ థాట్ ఐ విల్ రైట్ ద స్టోరీ, వేరే డైరెక్టర్కి ఎవరికైనా ఇచ్చి నేను యాక్టింగ్ వరకు ఇవన్నీ చేసుకుంటాను. బట్ సెకండ్ లాక్డౌన్ తర్వాత అవ్వడం వల్ల చాలామంది ప్రయత్నం చేసినప్పుడు బార్డర్స్ లాక్డ్ ఉన్నాయి, ఇటు రాలేరు, అలాంటి చాలా ఇష్యూస్ అయ్యి ఎవరెవరు రాగలుగుతారు అనేది ఒక చిన్న టీం క్రియేట్ చేసి చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఆ ఒక్క ఏమంటారు, ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో ఐ హ్యాడ్ టు స్టార్ట్ ద డైరెక్షన్. ఐ సెడ్ లెట్ మీ ట్రై. బట్ వెన్ ఐ డిడ్ ఇట్, ఒక డిఓపి గారు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, ఎవరెవరు టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు లేదండి మీరు బాగా చేస్తున్నారు, మీకు అంటే ప్రాంప్టింగ్ కూడా నేనే చేశాను అనమాట, అసిస్టెంట్స్ ఎవరు లేరు. సో రైటింగ్ డైలాగ్స్, స్క్రిప్ట్, ప్రాంప్టింగ్ ది ఆర్టిస్ట్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒకటొకటే. అంటే మ్యూజిక్ వరకు చేశాను, సాంగ్స్ రెడీగానే ఉన్నాయి, నా సాంగ్స్ అవి. సో అది సాంగ్స్ స్క్రిప్ట్లో యాడ్ చేయటం వేరు. మొత్తం సినిమా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ ఎవరు చేస్తారని అడుగుతున్నారు కదా, ఆర్ఆర్ కూడా చేయాలి. ఇది ఆర్ఆర్ ఎలా చేయొచ్చండి అంటే వాళ్ళు అన్నారు, మీరు వచ్చి కూర్చోండి మనతో చేద్దామని. సో ఈ సీన్కి ఇలా కావాలి, అలా కావాలి, మ్యూజిషియన్స్ బ్యాకప్ చేశారు, ఆర్ఆర్ కూడా చేశాను. 5.1 చేయాలి కదా అన్నారు. అది ఎలా చేస్తారండి అన్న, రండి మీరు స్టూడియోకి రండి మీకు నేర్పిస్తాం అన్నారు. సో నేను ఫస్ట్ అక్కడ స్టూడియోకి వెళ్ళేటప్పుడు అన్ని మెన్ చెప్పల్స్, ఒక్కటే ఫీమేల్ చెప్పల్. అక్కడ వెళ్తే ఫుల్ అది బ్యాక్ ఎండ్ స్టూడియోస్, డబ్బింగ్ స్టూడియో వరకు అన్ని నీట్గా ఉంటుంది. ఈ బ్యాక్ ఎండ్ స్టూడియోస్ ఓన్లీ అబ్బాయిలకే సెటప్ ఉంటుంది. అది నేను వస్తే అదేంటి హీరోయిన్ గారు వచ్చారు, ఎక్కడ కూర్చోపెట్టాలి ఈ మెనీ అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఎంటరింగ్ దట్ న్యూ టెరిటరీ, learning so many things. I think COVID lo minus enni unna ఏమున్నా pluses also are there. Manam it only we have to open our eyes and see the positive. So na life lo jarigina positive post COVID is this cinema. I grew not just as an actor but also as other టెక్నీషియన్స్, అన్ని టెక్నీషియన్స్తో కలిసి ఒక నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ ముందు కనిపించే మాత్రమే కాకుండా స్టూడియో వరకు వెళ్ళి స్టూడియోలో పనిచేసే అబ్బాయిలతో, విఎఫ్ఎక్స్ వాళ్ళతో అందరితో కూర్చొని చాలా నేర్చుకున్న ఒక సినిమా తయారయ్యేసరికి నేను కూడా ఒక కొత్త మనిషిగా తయారై బయటకు వచ్చా అని ఫీల్. ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ వచ్చేసినాయి కదా. అవును. ఇప్పుడు సింపుల్గా ఒక ఆర్టిస్ట్గా సినిమా షూటింగ్కి వెళ్తే ఈ క్వాలిటీస్ అన్ని మైండ్లో వెళ్తుంటాయి. అవతల వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా అరే ఇది ఇలా కాదు కదా ఇలా అని అనిపిస్తుంది, చెప్పాలనిపించింది, చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురైనాయా? రాంగ్ కదా అని అనిపిస్తుంది కానీ చెప్పాలనిపించదు. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరి జర్నీ సపరేట్. ఇప్పుడు మన మిస్టేక్స్ని మనమే చేసి నేర్చుకోవాలి. చెప్పొచ్చు, వాళ్ళు మనతో అడిగితే ఏమండి మీరేమంటారు అని అడిగితే చెప్పొచ్చు. వాళ్ళు ఏదో డిస్కవర్ చేస్తున్నారు, దే ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ దేర్ ఓన్ ఏదో ఒకటి. ఇప్పుడు ఒక్క పని ఇలాగే చేయాలని ఉండదు, దానికి ఇంకో దారి ఉంటుంది. మెజారిటీ ఒక్క రూట్ని ఒప్పుకున్నారు కానీ దానికి నాన్ కన్వెన్షనల్ ఇంకో రూట్ కూడా పాసిబుల్ ఉంది. ఇట్ ఈస్ నాట్ రూల్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దిస్. సో ఇప్పుడు మొన్న మాయా సినిమా చేసేటప్పుడు కూడా అంతే, అందరూ కొత్త వాళ్ళే, ఎవ్వరూ ఒక సినిమా అనేది ఒక సినిమాలో అసిస్టెంట్గా కూడా పనిచేయలేదు, డైరెక్టర్ కానీ డిఓపి కానీ ఎవ్వరు. వాళ్ళు ఏదేదో చేస్తున్నారు,
ఏది కూడా సినిమాలో ఇండస్ట్రీలో జరిగే ప్యాటర్న్ కాదు, కానీ సినిమా తీశారు. నేను కూర్చొని చూస్తూనే ఉన్నా. వాళ్ళు చెప్పండి అంటే ఏదో చేయలేకపోయి దే కెనాట్ డూ, దెన్ వాళ్ళు వచ్చి చేయలేకపోతున్నామండి ఎలా చెప్పండి అని చెప్తాను. వాళ్ళు చేయగలిగారు అనుకో, ఒక కొత్త దారి నేను కూడా చూశాను కదా, ఓహో ఇలా కూడా చేయొచ్చు. సో ఐ వెయిట్, వాళ్ళ మిస్టేక్ వాళ్ళు చేయాలి, ఆ మిస్టేక్ని వాళ్ళు చూసి ఓ ఇది మిస్టేక్ నేను చేశాను కదా, ఇంకోసారి నేను చేయకూడదని వాళ్ళే నేర్చుకోవాలి. అలాంటి లెసన్స్ మన దగ్గర ఎక్కువసేపు ఉంటాయి. వాళ్ళు అడగకుండా నేనే వెళ్ళి చెప్పాను అనుకో, ఇదేం చెప్పింది నేను చేయొచ్చు కదా, ఆ మిస్టేక్ని ఇంకా పెద్దగా చేస్తారు. దానికిన్న అన్లెస్ దే ఆస్క్ నేను ఎప్పుడు నా ఇన్పుట్లు నా అభిప్రాయాలు చెప్పను. ప్రొడ్యూసర్ ఏంటి, ప్లస్సా మైనసా? ప్లస్ డెఫినెట్లీ ప్లస్ అండి. సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. కన్నడలో అయితే 3.5 4 స్టార్స్ వచ్చాయి. చాలా అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ షో వచ్చేటప్పుడు సేమ్ మాయలాగే భయం, ఎవరేమంటారు. వేరే వాళ్ళ సినిమాలు కూర్చొని మైనస్లు చెప్పడం ఈజీ, కానీ మనం ఒక వర్క్ చేసి ఎవరేమంటారు. అండ్ మళ్ళీ నాకు తెలియని విషయం చేస్తూ వెళ్ళాను, కానీ తెలియక నేను 9 డిపార్ట్మెంట్స్ నేనే వర్క్ చేశాను 24లో. సో అది అంత స్ట్రెస్. నేను ఇప్పుడు ఈవెన్ ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. అవన్నీ నాకు అప్పుడు ఎలా ఉందంటే ఒక లాస్ట్ 2-3 months అరుస్తూనే ఉన్నాను నేను ఎవరు నాతో మాట్లాడినా. ఎందుకంటే నాకు అన్ని నా మైండ్లో ఎంత వర్క్ ఉందంటే, ఇక్కడ తెలుగులో షూటింగ్స్ జరుగుతున్నాయి. షూటింగ్ లేనప్పుడు కట్ ప్యాకప్ అంటే ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు, స్టూడియో వర్క్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా ప్రైవేట్ స్పేస్ నేను ఒక్కమని కూర్చుంటున్నాను అనేది లేదు. నైట్లో పడుకున్నా నాకు ఎంత అయితే నా మమ్మీ అంటున్నారు, నైట్లో కూడా నేను మాట్లాడుతుండే అంట, అంత స్ట్రెస్. సో ఆ ఫస్ట్ షో అయ్యేంత వరకు ఎలా ఉందంటే ఏమంటారో ఏమైపోతుందో అసలు. నాకు ఆ సినిమా చూసి జడ్జ్మెంట్ అనేది పోయింది. రోజు చూస్తాను కదా, అండ్ మైండ్లో అబ్సెషన్ ఉంది కదా. బట్ ఫస్ట్ షో అయి బయటకు వచ్చేటప్పుడు నేను కలిసి పనిచేసిన డైరెక్టర్స్ అన్నారు, ఒక ఫీమేల్ డైరెక్టర్ అయ్యి ఉండి నువ్వు ఇలాంటి సబ్జెక్ట్ పిక్ చేస్తావు అనుకోలేదు. ఏదో అమ్మాయి ఏదో ఒకటి అమ్మాయి ఇలాంటి సబ్జెక్ట్, విమెన్ సబ్జెక్ట్ ఏదో ఉంటుంది అలా అనుకున్నాం, కానీ ఫిలాసఫీతో కలిపి ఏది చెప్పాలనుకున్నావు దాన్ని ఇంత నీట్గా చెప్తావు అని ఒక హీరోయిన్గా అస్సలు అనుకోలేదు. చాలా బాగా చేసావు అని చేసి చాలా సపోర్ట్ చేశారు, అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా అడిగారు తెలుగు వర్జన్ చేస్తారా, కానీ అప్పుడు నాకు ఇంత ధైర్యమే లేదు, సినిమా ఇంత బాగుందని చెప్పాక కదా. సో ఇప్పుడు ఓటీటీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, ఓటీటీలో అయినా అట్లీస్ట్ ఓటీటీలో తెలుగు వర్జన్ రిలీజ్ చేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు.